హాయ్ గైస్, వెల్కమ్ టు డేగా మీడియా. నేను మీ శీలం శివభాస్కరయ్య. సో ఈరోజు ప్రోమో అయితే చూస్తున్నాము. బిగ్ బాస్ 8లోనే ది బెస్ట్ ప్రోమో అని అనుకోవచ్చు. ఎంతనైనా కూడా బిగ్ బాస్ కూడా అంటే హౌస్లో స్పెషల్ కేటగిరీలో స్పెషల్ పీపుల్కి స్పెషల్ ఆంబియన్స్ ఉంటాయంట. చాలా స్పెషల్గా అన్ని బెలూన్స్ అన్నీ కూడా అక్కడ అరేంజ్ చేసి ఎవరో వస్తున్నట్టు అట్లా ఒకటి చూపించేసి ఫైనల్గా ఎవరయ్యా అంటే కనుక ప్రేరణ హస్బెండ్. ఇద్దరు కపుల్ ఎంత బ్యూటిఫుల్గా ఎంత క్యూట్గా ఉన్నారంటే చూసే ప్రతి ఒక్కరికి కూడా ఆ క్యూట్ హాట్నెస్ అన్నది చాలా అంటే చాలా చాలా బాగా కనపడుతుంది అన్నట్టు. నాకు డౌట్ వస్తూ ఉంది ఏంటంటే బిగ్ బాస్ 8లో ప్రేరణను ఇండైరెక్ట్గా డైరెక్ట్గా విన్నర్ను చేసే యోచనలో బిగ్ బాస్ ఉన్నాడు అన్నటువంటిది అయితే క్లియర్ కట్గా అర్థమైపోతుంది. ఎందుకు అంటే కనుక మిగతా వాళ్ళ పేరెంట్స్, మిగతా వాళ్ళ బ్రదర్స్, కజిన్స్ అందరూ వచ్చినప్పుడు ఒకలాంటి ట్రీట్ ఉండి ఈమెకి ఎందుకు డబుల్ ట్రీట్ ఇస్తున్నాడు బిగ్ బాస్ అన్నది క్వశ్చన్. హౌ డబుల్ ట్రీట్ అంటే నిన్ననే ఒక ఇమేజ్ పంపించినారు, పెద్ద కటౌట్ పంపించేసి ప్రేరణకి మళ్ళీ ఒక వీడియో కూడా నేను రాలేకపోతున్నాను, చాలా దూరంగా ఉన్నాను, ఐఎమ్ సో సారీ, బ్లా 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 అని చాలా ఎక్స్ప్లెనేషన్ చేసి ఆయన రావట్లేదని చెప్పేసి అక్కడ మనకి ఒక ఎమోషన్ క్రియేట్ చేసినాడు. అయ్యా ప్రేరణ పేరెంట్స్ వస్తే బాగుండే, ప్రేరణ ఎట్లా రియాక్ట్ అవుతుంది అన్నటువంటిది ఉండే. అఫ్కోర్స్ ఆ కటౌట్ వచ్చినప్పుడు కూడా అవినాష్ కావచ్చు, టేస్టీ తేజ కావచ్చు, అండ్ రోహిణి కావచ్చు, ఈవెన్ విష్ణుప్రియ కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా అంటే చాలా ఎంటర్టైన్ చేసినారు. ఆ బొమ్మను పట్టుకొని మెయిన్ టేస్టీ తేజ అండ్ అవినాష్ ఆ బొమ్మను ఎత్తుకుపోయి కిచెన్లో కాఫీ తాగించడము, అదేదో వాటర్ పడితే టిష్యూ తీసుకొచ్చి తుడిపెట్టడము, ఇవన్నీ చేసి ఫైనల్గా ప్రేరణ బెడ్ దగ్గరికి తీసుకుపోయి ఆ కటౌట్ను పెట్టడం, ఆ కటౌట్ను హగ్ చేసుకొని ఇవన్నీ కూడా చాలా డ్రామా చేసినప్పుడు అంటే చూసేవాడికి కూడా ఒక ఎమోషన్గా మనల్ని తీసుకొని వెళ్ళి అట్లా పోయినాడు. బట్ కట్ చేస్తే ఈరోజు ప్రోమోలో బాబా 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 ఏమన్నా ఎంట్రీనా, హీరోకు ఇవ్వాల్సినటువంటి ఎలివేషన్స్ అన్ని కూడా ప్రేరణ హస్బెండ్కి ఇచ్చేసి బిగ్ బాస్ చరిత్రలోనే ది బెస్ట్ ప్రోమోగా నిలిచిందని అనుకోవచ్చు ఇది. అండ్ వాళ్ళిద్దరు జోడించి తీసుకున్నట్లయితే కనుక మజ్ను లైలా ఇక ఎన్ని పేర్లు ఉంటాయి కనుక అన్ని పేర్లాగా చాలా తను మాట్లాడేది కూడా చాలా క్యూట్గా చాలా బ్యూటిఫుల్గా మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళ ఇద్దరి రొమాన్స్ చూస్తూ అవినాష్ కూడా అనును ఒకసారి పంపిస్తే బాగుంటది అన్నటువంటిది ఒక ఆలోచనకైతే వచ్చినాడు. బికాస్ అక్కడ ప్రేరణ అండ్ వాళ్ళ హస్బెండ్ చేస్తున్నటువంటి ఒక యాక్ట్కు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ముగ్ధులు అయిపోయి ఇదే అయిపోయినాడు. ఈవెన్ వాళ్ళ హస్బెండ్ మాట్లాడుతూ కూడా బిగ్ బాస్ హౌస్ లో మీరు ఎలా భరిస్తున్నారో కానీ నేను 7 years నుంచి భరించుకుంటూ వస్తూనే అని ఒక జోక్ అయితే వేయడం జరిగింది. అది కూడా చాలా బాగా పేలడం అయితే జరిగింది. ఆయన మళ్ళీ అడిగినాడు, నా కట్అవుట్ ఏం చేస్తున్నాడని ప్రేరణ అని అడిగినప్పుడు వాళ్ళ హస్బెండ్ తను చెప్తుంది నేను హగ్ చేసుకుని ముద్దులు పెట్టుకున్నా అన్నటువంటిది. అండ్ ఫైనల్గా ఒక గేమ్ అయితే పెట్టడం జరిగింది. అది కూడా స్పెషల్గా డిఫరెంట్గా అందరికి ఏదో అట్లా ఒక ఇది వేయడము, లేకుండా వెనుక ఒక సర్కిల్ గీసి కాలుతో ఒక బెలూన్ అంతే అక్కడ ఆగడము, ఇట్లా డిఫరెంట్ ఇచ్చిన ప్రేరణకు మాత్రం చాలా డిఫరెంట్గా ఒక బెలూన్ ఊది వాళ్ళిద్దరి మధ్యన పెట్టేసి పగలగొట్టేది చాలా అంటే ఇద్దరు కూడా చాలా చక్కగా బాగా హ్యాపీగా ఆడి అందరికి కూడా ఒక మంచి వినోదాన్ని అయితే కనుక పంచినారని అనుకోవచ్చు. అండ్ ఫైనల్గా ప్రేరణను ఎత్తుకొని అలా తిరుగుతూ ఉంటే రియల్గా అలా చేస్తారా, లేకుంటే కనుక మన సినిమాలలో యాక్ట్ చేయడానికి హీరోయిన్ అలా తిప్పుతూ ఉంటారు. ఆ రకంగా మనకి ఈ ప్రోమో అన్నది చాలా అంటే చాలా 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 బాగా అంటే బాగా అనిపించింది. అండ్ ఈ ప్రోమో కింద కొన్ని కామెంట్స్ అయితే చదువుతాను, చాలా మంచిగా ఉన్నాయి. ఆ కామెంట్స్కి అయితే కనుక
నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయినాను. బెస్ట్ ఫ్యామిలీ టైమ్ ఫర్ కంటెస్టెంట్స్ ఇన్ బిగ్ బాస్, ఈవెన్ దో ప్రేరణ అండ్ హర్ హస్బెండ్ సో క్యూట్. ఐఎమ్ వెయిటింగ్ దిస్ ప్రోమో, బోత్ మేడ్ ఫర్ ఈచ్ అదర్స్. ఫైనల్లీ ప్రేరణ ఇస్ సో హ్యాపీ. ఇంకొకటి, ఇది ఎగ్జైట్మెంట్తో కిచెన్ రెస్పాన్సిబిలిటీ స్ట్రెస్ కూడా ఉండే జాలీగా ఎంజాయ్ ప్రేరణ. ప్రేరణ వెరీ గుడ్ గేమ్ అక్క, సూపర్ క్యూట్ సైమైల్. ప్రోమో సూపర్ 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 డోడి. ప్రేరణ ఆల్వేస్ ద బెస్ట్ కంటెస్టెంట్స్ ఆఫ్ దిస్ సీజన్, బెస్ట్ లేడీ కంటెస్టెంట్, లేడీ టైగర్ ఆఫ్ దిస్ సెషన్, డిజర్వ్ ఫర్ టాప్ 3 ఆల్వేస్. దిస్ వీక్ ఓట్ ఫర్ ఎస్మి ఓన్లీ. ఓకే, అంటే వీళ్ళు కన్నడ వాళ్ళు అయి ఉండొచ్చు, లేకుంటే కనుక ఎస్మిని లవ్ చేసే వాళ్ళు ఉండొచ్చు. ద బెస్ట్ ఫ్యామిలీ ప్రో, వెరీ లెవెల్. ప్రేరణ సర్ప్రైజ్డ్. ఎస్, ప్రేరణ అయింది చూసే ప్రేక్షకులందరూ కూడా సర్ప్రైజ్. ఇలా చాలా అంటే చాలా బ్లాక్ బస్టర్ ప్రోమో. క్యూట్నెస్ ఓవర్లోడెడ్ క్వీన్ ప్రేరణ. ఎస్, రాణిలాగానే ఉంది ప్రేరణ మాత్రం. చాలా క్యూట్ సర్ప్రైజ్ ఫర్ ప్రేరణ. సిరిపత్ సో లక్కీ టు హ్యావ్ హర్, గుడ్ అడ్వైస్ బై హిమ్. అంటే ఆ దొరకడము, సిరిపత్కి దొరకడము ప్రేరణ అన్నది చాలా లక్కీ అన్నటువంటిది అయితే కనుక బాగానుంది. అబ్బా, ఇది ఇప్పటిదాకా వచ్చిన ఫ్యామిలీ ప్రోమోల కంటే దిస్ ఈజ్ ద బెస్ట్. సో ఇట్లా 1 కాదు 2 కాదు, చాలా చాలా కామెంట్స్ అయితే కనుక చాలా క్యూట్గా వచ్చినాయి. థ్యాంక్ యూ, బాయ్.